అందరికీ నమస్కారం. నేను మీ ముక్కా శ్రీనివాసరావుని. ఈ ఏబిఎన్ ఈ గోదకృష్ణ గారి రాతలు మళ్ళీ మొదలు పెట్టేసాడు. ఈ పచ్చ మీడియా వ్యాసాలు పెరిగిపోతుంది. ఓ పక్క నుంచి దోస్తీ, ఓ పక్క నుంచి మేము ఒకటని చెప్పుకుంటూ జనసేన పార్టీని డీగ్రేడ్ చేయడంగా చూస్తున్నారు ఈ నా కొడుకులు. మళ్ళీ మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ రాజకీయాలు ఎప్పుడు ఎంతసేపు జనసేన పార్టీని మెగా ఫ్యామిలీని తొక్కేయడంగా రకరకాల పిచ్చిరాతలతో ఏదో రకంగా సాధిద్దామని చెప్పేసి రకరకాలు వేస్తూ ఉంటాడు. ఈ కిట్టుగాడు, ఈ బూత్ కిట్టుగాడి సంగతి ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. వీడు జనాల మీద, శవాల మీద మెతుకులు ఏరుకుని ఎదవన్నమాట. వీడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి గారి మీద ఏడుస్తూనే ఉంటాడు. వీడు ఏ రోజుకి ఆ రోజే దొంగరాతలు రాస్తూ శవాల మీద మెతుకులు ఏరుకుని వెదవ. వీడికి ఇంక వేరే పని లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దరిద్రమైన మీడియా ఛానల్, దరిద్రమైన వ్యాఖ్యలు చేసే వెదవడంటే ఈ ఏబిఎన్ బూత్ కిట్టుగాడే. ఈ ఎదవకి ఎప్పటికైనా బుద్ధి రావాలా. నాకు కొడగా నీకు క్లియర్గా చెప్తా, నీకు ఏదైనా ఉంటే రాసుకో. నీ పచ్చ మీడియాకి, నీ బొక్కలో, నీ గొప్పలో ఎక్కడైనా చేసుకో తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ జనసేన పార్టీ జోలికి వస్తే తొక్కేస్తాం. ఇప్పటికే చాలా వేడి మీద ఉన్నాం, చాలా సీరియస్గా ఉన్నాం. ఏదో రకంగా టీడీపీ పార్టీ అనేది అసలు అయితే భూస్థాపితం అయిపోయింది, కోరలు తీసిన పాము అయిపోయింది. దానికి మా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ సంఘీభావం పాటించడానికి ఈ రోజు మీరు కొంచెం నోరు లెగుస్తుంది. లేకపోతే మీ టీడీపీ పార్టీ కానీ మీ పచ్చ మీడియా కానీ ఎక్కడ కూడా కనిపించదు. అది ఒకటి తెలుసుకొని ఒళ్ళు దగ్గరెట్టుకుంటే బాగుంటుంది. ఆయన చాలా సావధానంగా శాంతియుతంగా ఆయన పద్ధతిగా మీకు గౌరవించుకుంటూ పోతున్నాడు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ, అంతేగాని వెనక నుంచి వెన్నుపోట్లు పడుతాం, జనసేన డీగ్రేడ్ చేద్దాం, పిచ్చి వేసాలని వేస్తే చాలా సీరియస్గా ఉంటుంది. మా జనసేన కొద్ది గొప్ప అభిమానం తోడుందని చెప్పే మీ టీడీపీకి ఈ రాష్ట్రంలో గౌరవం ఉంటుంది. మీకు మాకు సంబంధం లేదని ఒక చిన్న విషయం ప్రజలిస్తే మిమ్మల్ని పిచ్చు కుక్కల బూత్ కమిటీలోంచి బయట లాక్కొని చెదగొడేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఒళ్ళు దగ్గరెట్టుకోండి. ఏదో గౌరవం మేము వెనకాల ఎక్కడో చిన్నది ఉన్నదని డౌట్తో ఉంటున్నారు. ఏ రోజు కూడా మీకు మాకు పొత్తు తొక్కని ఎప్పుడూ చెప్పలేదు. మీరే కావాలని రాసుకోవడం, మీరే కావాలని ఊహించేసుకోవడం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహంలో మీరు కొట్టుకుపోతారో జాగ్రత్త పెట్టుకోండి. ఇంకొకసారి పిచ్చినాటలు చేస్తే రాధాకృష్ణ నీకు మామూలుగా ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ నీకు తగిన బుద్ధి చెప్తాం మేము. ఒళ్ళు దగ్గరెట్టుకో. నువ్వు ఇచ్చావో ప్యాకేజీ నాకు కొడగా ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. పిచ్చి మాటలు, పిచ్చి చేతిలో పెన్ ఉంది కదా, మీడియా ఉంది కదా, పిచ్చి రాతలు చేస్తూ చూస్తూ ఊరుకుంటావు అనుకుంటావా? చెప్పు తెగుతూ నాకు కొడక. వ్యాసాలు వేయకుండా మీడియా ఉంటే ప్రజలకు ఉపయోగపడి పని చేయి. మంచి వార్తలు రాయి. ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చి వేసాలి. పెన్ ఉంది కానీ పిచ్చి మాటలు, పిచ్చి వేసాలు నీకోసం రాసుకోరా. ఒక రోజు రాధాకృష్ణకి ఎయిడ్స్ వచ్చింది, రాధాకృష్ణ కూతురు అవడంతో లెగిసిపోయింది, అవి రాసుకో. అప్పుడు తెలుస్తుంది. చంప పగిలిపోద్ది. ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ నాకు కొడగా. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జోలికి వస్తే మీకు మీ పచ్చ మీడియా తొత్తులందరూ కూడా సిరిగిపోతుంది నాకు కొడకల్లారా. జై హింద్, జై జనసేన.